హలో అండి అందరికీ. డే 7కి స్వాగతం. అయితే నిన్న లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఇలా మొక్కల దగ్గరికైతే వచ్చేసా అనమాట. ఇవి అయితే భృంగరాజ్ మొక్కలు. వీటికి సీడ్స్ అయితే చాలా వచ్చాయన్నమాట విత్తనాలు. అయితే అవి కలెక్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. అంటే ఇవి మామూలుగా అలా వదిలేసినా రాలిపోయి మొత్తం పాడైపోతాయన్నమాట. నేను మాత్రం వీటన్నిటిని కలెక్ట్ చేసి మళ్ళీ ఇది అంతా యూజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ సీడ్సే వేస్తా అనమాట. అలా టబ్ నిండా వచ్చేస్తాయి. అందుకోసం నేను ఇవన్నీ అయితే కలెక్ట్ చేసి పెడతా అనమాట. ఎవరైనా అడిగితే కూడా ఇస్తాను. అందుకని చెప్పేసి నాకు అలా పాడు చేయడం ఎందుకని చెప్పేసి అలా అవన్నీ కలెక్ట్ చేసి పెడతా అనమాట. యాక్చువల్‌గా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు అలా వాటర్ పోస్తా ఉంటే ఆ టబ్‌లో వాటికి అవే వచ్చేస్తాయి. విత్తనాలు రాలిపోయి ఉంటాయి కదా! మళ్ళీ టబ్ నిండా వస్తాయి. కాకపోతే నేను మళ్ళీ వేస్తా అనమాట సీడ్స్ అనేవి. ఇవైతే గాలికి ఎగిరి ఎక్కడ పడితే అక్కడే మొక్కలొస్తాయి. కాకపోతే మాకు కోళ్ళవి ఉన్నాయన్నమాట. అవి ఉంచట్లేదని చెప్పేసి ఇలా ఇంకా నేను ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాననమాట. వీటిని ఒకసారి ఎండలో పెట్టి తర్వాత ఎయిటెడ్ కంటైనర్‌లో స్టోర్ చేసి ఉంచుతాను. వీటితో భృంగరాజ ఆకులతో అయితే పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా కారప్పొడిలాగా కూడా చేసుకోవచ్చు. హెయిర్‌కి బయట నుండి ఎంత మంచిదో లోపలికి తీసుకున్నా అంతే మంచిది. చాలా బావుంటుంది కూడా టేస్ట్. రోటి పచ్చడి ఒకసారి తిన్నాను. ఇంకా నేనైతే ఇంకా కారప్పొడిలాగా ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని ఆకులైతే కట్ చేసి నేను డ్రై చేసి పెట్టుకున్నాననమాట. చేస్తాను. చేసినప్పుడు మీకు రెసిపీ షేర్ చేస్తా అనమాట. కానీ చాలా బావుంటుంది టేస్ట్ అయితే. రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నా అనమాట. అది రెసిపీ ఏం షూట్ చేయలేదనుకోండి నేను. అక్క ఆల్రెడీ తన వీడియోస్‌లో అది షేర్ చేసుకునే ఉండుంటారు. ఇలా భృంగరాజ్ ఆకులతో రోటి పచ్చడి అని చెప్పేసి. చూడండి ఒకవేళ నేను చూస్తాను. నేను కారప్పొడి చేసినప్పుడైతే షేర్ చేస్తా నేను. ఏం లేదు నార్మల్‌గా కరివేపాకు కారప్పొడి ఎలా చేసుకుంటామో అలానే చేయొచ్చనమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈసారి చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో ఆకు చూపిస్తున్నా కదా! అదైతే పప్పులో యేసుకుంటారు. దాని పేరు అంతగా తెలీదు. మొన్న ఈ మధ్య నేను విన్న పేరైతే గాంధీ తాత తినే ఆకుకూర అని అయితే విన్నా అనమాట. దాని పేరు తెలుసుకుంటే మా అమ్మ పప్పులో వేసి చేయిస్తారు. దానికి కూడా ఇలా విత్తనాలొస్తాయన్నమాట. అవి కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా కిందకొచ్చేసిన తర్వాత జడది వేసుకున్నా అనమాట. అంటే కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నా అందుకే మీకు చూపిస్తున్నా. ఎలా ఉంది నా ఫేస్‌కి సెట్ అయిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ వచ్చిందనమాట. తనతో కాసేపు అలా సోది కబుర్లయితే చెప్పుకున్నాము. అని ఇంకా అక్కడ అదే చూపిస్తుందనమాట హెయిర్ స్టైల్ బావుందా అని చెప్పేసి. తనైతే మీ అందరికి హాయ్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకా లంచ్ అయితే తినేసాను. మా అమ్మ నిన్న గోంగూర పప్పు, ఆమ్లెట్ చేశారనమాట. తర్వాత ఇంకా బయటికెళ్ళే పనుంటే అలా బయటకు వెళ్ళి ఇలా కోళ్ళకి సజ్జలు ఇంకా ఆవుకి కొంచెం మేత అది తీసుకొచ్చా అనమాట. ఇంక అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయ్యిందంటే చాలు ఇంక నాకు డైలీ ఇదొక డ్యూటీగా మారిపోయిందనమాట. వాటిని ఫీడ్ చేయడం ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసి వాటికి దోమలెక్కువ కుట్టేస్తున్నాయి. అందుకని చెప్పేసి పొగది పెడతాము. యాక్చువల్‌గా సమ్మరొచ్చిందంటే దోమలవి తగ్గిపోతాయి. కాకపోతే మాకు ఇంకా అలానే ఉన్నాయి. మరి ఇంకా ఎప్పుడు తగ్గుతాయో ఏంటో తెలీదు గానీ, ఈ దోమలకి ఏదైనా ఇంకొక రెమెడీ ఏదైనా ఫాలో అవుతే బెటరేమో అనిపిస్తుంది. చాలా ఎక్కువ కుట్టేస్తున్నాయన్నమాట ఆవుల్ని పాపం. మళ్ళీ ఈవినింగే ఎక్కువుంటున్నాయి. మళ్ళీ నైటయితే అంతేం ఉండట్లేదు చూడాలి. ఇదిగోండి కాసేపయితే దీంతో ఆడుకున్నా అనమాట. ఒక్కొక్కసారి బానే ఉంటది. ఒక్కసారయితే దీనికి ఏమనుకుంటదో ఏమో తెలీదు. ఒక్కొక్కసారి పొడవడానికి ట్రై చేసి అదే ముట్టుకోద్దు ఇంకా నన్ను టచ్ చేయకు అని చెప్పిద్దనమాట. ఇప్పుడిది ప్రెగ్నెంట్ అనమాట. 4థ్ మంత్ ఇప్పుడు. అహా! కాదు థర్డ్ మంత్. ఇంకా ఒక 7 మంత్, 8 మంత్ వచ్చేటప్పటికి అస్సలంటే అస్సలు టచ్ చేయనివ్వదనమాట. ఇప్పుడు కనీసం ఇలానా ముట్టుకొనిస్తుంది. అదిగోండి చూసారా దోమలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి దోమలైతే. ఇంక పొగ పెడతాము. పొగ పెట్టినప్పుడు కొంచెం తగ్గుతాయి కానీ, మళ్ళీ పొగంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. పొగదారి పొగదే, దోమల దారి దోమలదే అన్నట్టయిపోతది. అయితే ఇదిగో చూసారా ఇప్పుడు ఎంత మంచిగా ప్యాంపర్ చేపించుకుంటుందో, ఒక్కొక్కసారి అస్సలు టచ్ చేయనివ్వదు. తర్వాత ఇంకా అలాగా అయిపోయిన తర్వాత పాలది తీసేసుకున్న తర్వాత ఇంట్లోకొచ్చేస్తామనమాట. ఒక 8, 7:30, 8 ఆ టైం మధ్యలో ఇలా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది నాకు. నేనైతే ఒక 3 మంత్స్ బ్యాకే నేర్చుకున్నా అనమాట ఇలా పాలు తీయడం. అంతకు ముందు వరకు నేనసలా టచ్ చేసేదాన్నే కాదు. అంటే నాకు భయం
కొంచెం ఇదిలా పొడవడానికి అలా వచ్చేదనమాట ముందంతా. ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి నాకు చాలా అలవాటయిపోయిందనమాట. నన్ను దగ్గరికి రానివ్వడం గానీ, నేను టచ్ చేసినా ఏమనకపోవడం గానీ, చాలా అలవాటయిపోయింది. ఏమో నాకు తెలీదు అక్కడి నుండి వచ్చిన తర్వాత నాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది నా లైఫ్‌లో. అక్కడ చాలా పీస్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్టోరీ మీతో ఇంకెప్పుడైనా చె షేర్ చేసుకుంటా అనమాట. డైరెక్ట్ అక్కతో పాటు కూర్చొని మీతో షేర్ చేసుకుంటా. ఇంక నెక్స్ట్ పాలది తీసుకొనొచ్చేసిన తర్వాత ఇలా మా అమ్మ అయితే కోడిపిల్లలని చేపిచ్చారు. యాక్చువల్‌గా నిన్నటికి 20 డేస్ అవుతుంది. ఫ్రైడే రోజుకి చెయ్యాలి. ఇది కాకపోతే గురువారానికే చేసేసాయన్నమాట. అంటే కొన్ని పిల్లలొచ్చాయి. ఒక 5 పిల్లలైతే వచ్చాయన్నమాట. అదే చూస్తున్నాము సౌండొస్తుంటే అప్పుడు పిల్లలొచ్చేసాయా అని చూసామన్నమాట. అయితే మార్నింగ్‌కి మొత్తం వచ్చేసాయి. మొత్తం ఇంకొక 3 వచ్చాయి అంతే. మిగిలినవన్నీ పోయినియి అన్నమాట. అంటే సమ్మర్‌లో ఇలా కోడిపిల్లలనది చేపిచ్చడం కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే వేడికి గుడ్లు పాడైపోతాయన్నమాట. ఒక 8 పిల్లలేమో వచ్చాయి అంతే. 8కి పొద్దున్న ఇంకొక పిచ్చి పని చేసి ఒక పిల్లని చంపేసాం మేము. అంటే మా కుక్క అనమాట వాడు. వాడు ఆడుకుంటాడని చెప్పేసి వాడి దగ్గరికి తీసుకొనెళ్తే అది కాలు పెట్టి ఇలా తొక్కేసిందనమాట. అంటే యాక్చువల్‌గా తినదు కుక్క. చంపదు. కాకపోతే ఆడుకుందామని చెప్పి అది ప్రయత్నం చేసింది. అదేమో చనిపోయిందనమాట. చాలా బాధ అనిపించింది. ఎంత క్యూట్‌గా ఉందో వైట్ పిల్ల అనమాట. వాటితో కాసేపు అలా ఆడుకున్న తర్వాత ఇంకా మొన్నయితే ఇలా అరటి పొత్తులయితే కోసుకొచ్చాం గదా! వాటిని బాగు చేశా అనమాట. ఇంక కూర్చొని. కర్రీ అయితే నిన్న ఏం చేయలేదు. ఇవాళ అంటే ఫ్రైడే రోజు కర్రీ చేస్తా అనమాట. మీకు రేపొచ్చే వీడియోలో నేను రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. చాలా బావుంటుంది ఈ అరటి పొత్తు పువ్వుల కర్రీ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరెప్పుడైనా తినుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ టేస్ట్ అది ఎట్లా ఉంది? మీరే రకంగా చేసుకుంటారు? ఐ మీన్ రెసిపీ ఏ ప్రాసెస్‌లో చేస్తారనేదైతే నాతో షేర్ చేసుకోండి. మేమెలా చేస్తామనేదైతే నేను రేపొచ్చే వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అవన్నీ అయితే హ్మ్. ఒలిచేసుకుంటున్నామనమాట. అదే ఆ పొట్టు నుండి మొత్తం అవన్నీ వేరు చేసి ఫ్లవర్స్‌లా ఉన్నాయి కదా! అవన్నిటిని వేరు చేసిన తర్వాత క్లీన్ చేస్తాను. ముందుగా అయితే ఇక్కడ అవన్నీ తీసేస్తున్నాననమాట. కొంచెం టైమయితే పడుతుంది. కొంచెం టైం పట్టినా ఓపికగా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకుంటామనమాట. నేనైతే రెండిటిని క్లీన్ చేశాను. ఇది మీకైతే ఒకటి క్లీన్ చేయడం చూపిస్తున్నా అనమాట. ఆ! చాలా బావుంటుంది కర్రీ అయితే. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు దొరికినప్పుడైతే ఖచ్చితంగా వదులుకోకుండా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటా ఉంటే హెల్త్‌కి కూడా మంచిది గదా! ఇదిగోండి ఇంకా చివరికొచ్చేసరికి ఇలా చిన్నవి ఉంటాయన్నమాట. అవి చాలా వరకు పడేయొచ్చు. లేదు ఓపికుంటే క్లీన్ చేయొచ్చనమాట. నేనైతే అవన్నీ చిన్నవి కూడా తీసేసా అనమాట. ఇవి అయితే ఇంకా క్లీన్ చేసేదేముండదు. కొంచెం అవి పెద్దగా ఉన్న వాటికైతే లోపల కొంచెం గట్టిగా ఒకటుంటుందనమాట కర్రలాగా. అదిని ఇంకా కొంచెం ఆహ్, ఒక డొప్పలాగా అలా ఉంటది చిన్నది. అవి తీసేయాలి. ఎందుకంటే అవి నలగవు. అంటే త్వరగా ఉడకవు కూడా. అందుకని అవి తీసి పడేస్తాము. చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. అందులో ఒక పక్కకు పెట్టినవైతే ఏం క్లీన్ చేయక్కర్లేదు. అవి డైరెక్ట్ వేసేసుకోవచ్చు మిక్సీకి. ఇదిగోండి నెక్స్ట్ అయితే చూపిస్తున్నా. అవి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ చిన్నవైతే ఇంకా వాటిలో క్లీన్ చేసేదేమి ఉండదనమాట. ఇంకా తయారవ్వలేదు కదా అది. ఇదిగోండి ఫ్లవర్ ఇలా ఓపెన్ చేస్తే ఒక డొప్ప లాంటిది పడింది కదా! అది. ఇంక ఇదిగోండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇదొకటి. ఇదిగోండి కొంచెం ఇలా ఉంది గదా! పేపర్ కవర్‌లాగా. అది. ఆ 2 క్లీన్ చేస్తే సరిపోతుంది. నాకు ఎగ్జాక్ట్‌గా వాటిని ఏమని అంటారనేదైతే నాకు తెలీదు. ఇలా అయితే క్లీన్ చేయాలని చెప్పేసి మా అమ్మ చెప్పారు. దాని ప్రకారమే క్లీన్ చేసేసా అనమాట అన్నీ. అవి ఎందుకు తీసేయాలి అని చెప్పేసి అడిగాను. అవేం తీసేసి ఏం వండుకోక్కర్లేదు. కాకపోతే అవి కర్రీలో కానీ, మనం మిక్సీ పట్టినప్పుడు గానీ అవి నలగవు. అవి అలానే కనపడతా ఉంటాయన్నమాట. అలా కనపడుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అవి తీస్తారు అని చెప్పింది మరి మా అమ్మ. ఇదిగోండి ఇలా కొంచెం వీలవ్వలేని దానికైతే ఉంచేసా అనమాట. కొంచెం
లేతగున్న వాటిలో అయితే ఉంచేసాను. వచ్చిన వాటికి మాత్రం అలా కొంచెం గట్టిగా కర్రలాగా ఉన్న దాన్ని ఇంకా ఈ పేపర్‌లాగా ఉంది కదా! దాన్ని అయితే క్లీన్ చేసి పక్కకు పెట్టేసాననమాట. నాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఒకటొకటి క్లీన్ చేయడానికి. అలా 2 క్లీన్ చేసేసా అనమాట. తర్వాత వీటన్నిటిని ఒకసారి కడిగేసుకొని మిక్సీ పట్టేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. రేపొచ్చే ఎపిసోడ్‌లో నేనైతే చూపిస్తా. అంటే అప్పటికే ఇంకా నైట్ అయిపోయింది. 9:30 ఆ టైం అవుతుందనమాట. మనకిప్పుడు బయట దొరికేవన్నీ కల్తీ, ఇంకా పెస్టిసైడ్స్ యూజ్ చేసినవే దొరుకుతాయి కదా! అప్పుడప్పుడు ఇలా ఇంట్లో మనకి దొరికిన వాటితో కర్రీ చేసుకుంటే హెల్త్‌కి కూడా మంచిది అని చెప్పేసి మేమైతే వదులుకోమనమాట. దొరికితే కంపల్సరీ మా అమ్మ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు మాకొస్తే. కొంచెం ఓపికగా క్లీన్ చేసుకోవాలి అంతే. కొంచెం టైం పడుతుంది. నేనైతే ఇలాంటి పనులు హ్యాపీగానే చేస్తా అనమాట. కూర్చొని చేసేవే గదా! బానే ఓపికగా చేసుకుంటా. నెక్స్ట్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత హ్మ్. తినేసైతే పడుకున్నా. ఇంకా రేపొద్దునకైతే అన్ని కోడిపిల్లలొచ్చేస్తాయి గదా! రేపటికి అంటే ఇది ఇవాళ పెడుతున్నాను గాబట్టి నిన్నటి రోజునైతే రేపు వాటికి పుట్టగానే వాటికి ఏం ఫుడ్ పెడతాము, లైక్ వాటిని ఎలా కేర్ చేస్తాము అనేదైతే చూపిస్తాను మీకు. బెల్లం వాటర్ అవి పెడతామనమాట. ఒక 2 డేస్ పాటు. ఇంకలా అవి క్లీన్ చేస్తా, కబుర్లు చెప్పుకుంటా క్లీన్ చేస్తా అనమాట నేనైతే. యాక్చువల్‌గా ఇక్కడ ఏదో వీడియో కోసం చేయాలనైతే ఏం లేదు. డైలీగా చేసుకునే వర్కే అనమాట అది. కాకపోతే కొంచెం యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలి అనేది కన్సిస్టెన్సీగా చెయ్యాలనైతే నేను దీన్ని వీడియోగా షూట్ చేసైతే రోజు ఒక వీడియో ఎడిట్ చేసి, దానికి వాయిస్ ఇచ్చి మంచిగా పోస్ట్ చేయడం ఒక 30 డేస్ పాటు అలవాటైతే నాకది లైఫ్‌లో ఒక అలవాటుగా మారుతుందని చెప్పేసైతే నేను నా కన్సిస్టెన్సీ ఎట్లుంది అని చూసుకోవడానికైతే నేను పోస్ట్ చేస్తున్నాననమాట. ఒకవేళ ఇందులో మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఆహ్, ఇంకా అలా అయితే క్లీన్ చేసేసా అనమాట. ఇంకా తర్వాత ఈ మెస్ అంతా కూడా క్లీన్ చేసేసి వాటినైతే నేను అలానే ఉంచేసాను. ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టలేదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇదేంటంటే వాటర్ ఎక్కువగా ఉంటది కదా! ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటదనమాట వీటిల్లో. అది ఏమవుతుందంటే మొత్తం నీరు పట్టేసినట్టు ఇంకా అలా అయిపోతున్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయలేదనమాట ఇంకా. అలానే వదిలేసాము బయట. ఇంకా రేపు మార్నింగ్ అయితే రేపు మధ్యాహ్నం లంచ్‌లోకైతే అది కర్రీగా ప్రిపేర్ చేసుకుంటాము. అప్పుడు రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను చూడండి. వీటన్నిటిని అయితే ఆవు తింటదనమాట. వీటినేం పడేయను. ఆవుకైతే పెడతాననమాట. అవి క్లీన్ చేసేటప్పుడేమో కానీ, ఇది క్లీన్ చేసేటప్పుడైతే ఎక్కువ పనిలాగా అనిపిస్తది. అవేమంటే కొంచెం జిగురు జిగురుగా అలా ఉంటాయి గదా! కింద ఫ్లోర్ అంతా పట్టేసినాయనమాట. అలా కొంచెం మెల్లగా క్లీన్ చేసేసాను అదంతా. ఇంకో విషయం ఏమిటంటే మొత్తం చేతులకి, హ్యాండ్స్‌కి జిగురు జిగురులా అయిపోయి ఫింగర్స్ దగ్గర, నెయిల్స్ దగ్గర బ్లాక్ బ్లాక్‌గా వచ్చేసిందనమాట. ఆ జిగురంతా పోయిన తర్వాతే ఆ నలుపు పోతుంది. నేను ఎన్ని సార్లు హ్యాండ్ వాష్ చేశానో అస్సలు వెళ్ళలేదు. అది అలానే ఉండిపోయిందనమాట. అంటే అరటికాయ గానీ, అరటి చెట్టు గానీ, అరటిగెల గానీ, దాని రసం తగిలితే కొంచెం ఇప్పుడు బట్టలు కానీ, మనకి ఒంటి మీద కానీ మచ్చల్లా వస్తాయన్నమాట. ఆ లిక్విడ్ ఏమన్నా పడితే. అలానే ఫింగర్స్ చుట్టూ బ్లాక్ అయిపోయి మొత్తానికి పట్టేసిందనమాట. ఇంగో నెక్స్ట్ అయితే ఇంకా ఆవు దగ్గరికొచ్చేసి ఇవి వేసేసాను. మా బ్రౌనీ పెట్టే వరకు కూడా ఆగదు. తొందర పెట్టేస్తదనమాట. ఇంక అలానే పెట్టేసి ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోయా అనమాట. నెక్స్ట్ ఇంకా పాలు తాగేసి పడుకున్నా. ఇంకంతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. డే 8తో. ఓకే మరి బాయ్.